మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, నా పేరు డాక్టర్ సాల్మన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. ఈ మధ్య ఆల్ ఓవర్ ఇండియా, నేషనలీ తర్వాత ఇంటర్నేషనలీ ఎక్కడ చూసినా నీట్ స్కామ్ అని వస్తుంది. ఈ నీట్ స్కామ్ లో యాన్యువల్లీ 22 lakh మెడికల్ స్టూడెంట్స్ అపియర్ అవుతారు. ఈ నీట్ స్కామ్ 2026 లో జరిగింది. అదంతా కూడా యాక్చువల్లీ ఏప్రిల్ లో స్టార్ట్ అయింది. మే కల్లా కంప్లీట్లీ బయటపడ్డది. ద లైఫ్స్ ఆఫ్ 22 lakh మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అట్ స్టేక్. 2024 లో చూసుకున్నట్టయితే నీట్ ఫ్రాడ్ అన్నది జరిగింది. 1 year 2025 లో అట్లాంటిది ఏమీ బయటపడలేదు. 1 year సజావుగా సాగింది. మళ్ళీ ఇప్పుడు 2026 కి వచ్చేసరికి 2026 లో we see that the fraud has been converted into a national scam, which is actually a national shame. 2024 లో నీట్ ఫ్రాడ్, 2026 కి వచ్చేసరికి నీట్ స్కామ్. 22 lakh students annually appear for this examination. So the lives of 22 lakh students is at stake. 2024 గనక చూసుకుంటే 65 స్టూడెంట్స్ కి ఎన్టీఏ ఇల్లీగల్ గా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వటం వల్ల ఈ 65 స్టూడెంట్స్ కి 720 మార్క్స్ వచ్చాయి. అంటే ద టోటల్ మార్క్స్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్ ఇస్ 720. ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వటం వల్ల ఈ 65 స్టూడెంట్స్ కి అందరికి కూడా 720 out of 720 మార్క్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని నీట్ ఫ్రాడ్ కింద పరిగణించాల్సి వచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత కొందరు అరెస్ట్ అయ్యారు. 2024 లోనే వెంటనే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఏమైంది, కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. కొందరు యాంటిసిపేటరీ బెయిల్స్, తర్వాత కొందరు రెగ్యులర్ బెయిల్స్ తీసుకున్నాక బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది 2024 లో. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెస్ ఉండగానే, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉండగానే ఇక్కడ మరో పెద్ద స్కామ్ జరిగింది. ఈ 2026 నీట్ స్కామ్ ఎట్లా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దీంట్లో యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయింది ఎవరు, దీన్ని స్కామ్ అని ఎందుకు అన్నారు, వివరాల్లోకి వెళ్తే మే 2వ తేదీ ఆన్ May 2nd, 2026 ఒక మెడికల్ స్టూడెంట్ కేరళ నుంచి ఆయన చేతికి ఒక లీక్డ్ క్వశ్చన్ పేపర్ దొరికింది. అది కొన్నాడు. ఆ లీక్డ్ క్వశ్చన్ పేపర్ ఏం చేశారంటే వాట్సాప్ ద్వారా త్రూ అ ఫైల్ వాళ్ళ నాన్నగారికి పంపించారు. వీళ్ళ నాన్న ఏంటి అంటే సికర్ అనే ఒక సిటీలో ఉంటారు నార్త్ ఇండియాలో. సికర్ కి వాట్సాప్ ద్వారా ఈ అబ్బాయి కేరళ నుంచి ఈ వీళ్ళ నాన్నకి ఫైల్ పంపించగా ఆయన ఫైల్లో చూస్తే టోటల్ అన్ని నీట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళ నాన్నకి. ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ ని హాస్టల్లో అందరికీ మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పి. వీళ్ళ నాన్న ఏంటి అంటే ఒక హాస్టల్ నడిపించేవారు. సరే అని చెప్పి వీళ్ళ నాన్నకి డౌట్ వచ్చి ఆయన ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న నీట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ నీట్ కోచింగ్ ఎక్స్పర్ట్ ని ఈ పేపర్ అంతా చూపించి, ఈ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఫైల్ చూపించి వెరిఫై చేయమని చెప్తే దాంట్లో 90 క్వశ్చన్స్ ఆఫ్ బయాలజీ, 90 out of 90 కంప్లీట్లీ నీట్ ఎగ్జామ్ లో వచ్చినట్టు ఆయన నిర్ధారించారు. దాని తర్వాత 45 out of 45 అనదర్ సబ్జెక్ట్, అది కూడా నీట్ లో, ఫిజిక్స్ లో, అది కూడా నీట్ లో వచ్చినట్టు నిర్ధారించారు. అప్పటికి ఈయనకి అర్థమైపోయింది దిస్ ఇస్ యాక్చువల్లీ అ లీక్డ్ పేపర్ అని. దాని తర్వాత మనం ఒరిజినల్ గా చూసుకుంటే ఇది ఎక్కడ మొదలైంది అంటే బేసిక్ గా నీట్ అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక నేషనలైజ్డ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ ఎగ్జామ్ ని ప్రతి ఏడాది కండక్ట్ చేస్తారు. ఈ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ ఇదంతా డిజైన్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ని ఫ్రేమ్ చేసుకున్నాక వేరియస్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, వీళ్ళంతా కూడా మెడిసిన్, వీళ్ళంతా కూడా కూర్చొని ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాక ఈ క్వశ్చన్ ని ప్రింటింగ్ కి పంపిస్తారు. ప్రింటింగ్ ఎట్లా అంటే ఏ ప్రైవేట్ ప్రింటింగ్ సంస్థకో దీనికో కాదు, గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా గవర్నమెంట్ మింట్ కే పంపించాలి. అట్లాంటి ఒక గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ కి పంపించాలి. అట్లాంటి ఒక ఆథరైజ్డ్ ప్రింటింగ్ ప్రెస్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ ఇన్ ద సిటీ ఆఫ్ నాసిక్. నాసిక్ వచ్చి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందింది. ఈ నాసిక్ కి ఈ ప్రింటింగ్ కి పంపించగా ఈ పేపర్ ప్రింట్ అవుతుండగా అక్కడ వన్ ఆఫ్ ద స్టాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఈ పేపర్ ని దొంగలిస్తారు. ఈ పేపర్ కాపీని దొంగలిచ్చాక దాన్ని ఏం చేస్తారంటే ఈయన
ఒక పర్టికులర్ అమౌంట్ కి అక్కడ ఒక వెరీ సాఫిస్టికేటెడ్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ వారికి అమ్మేస్తారు. ఈ గ్యాంగ్ కి చక్కటి అంటే సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది, తర్వాత సాఫిస్టికేటెడ్ నెట్వర్క్ ఉంది. అండ్ దీస్ ఆర్ వీళ్ళంతా కూడా ఈ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా అల్లా తప్ప ఏం కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ కనెక్టెడ్ టు మెడిసిన్ అండ్ ఆల్. సో వీళ్ళకి ఈయన అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఈ ఫిజికల్ లీక్డ్ క్వశ్చన్ పేపర్ ని తీసుకొని దాన్ని సాఫ్ట్ కాపీ కింద కన్వర్ట్ చేస్తారు. దాన్ని డేటా కింద కన్వర్ట్ చేశాక ఈ డేటాను ఏం చేస్తారంటే ఫ్రమ్ అ ఫిజికల్ లీక్డ్ క్వశ్చన్ పేపర్ డేటాగా కన్వర్ట్ చేయాలంటే ఒక డివైస్ ఏదైనా యూజ్ చేయాలి. సాధారణంగా మనం ఏదైనా పేపర్ ఉందనుకోండి, దాన్ని మనం సాఫ్ట్ కాపీ కింద జేపీఈజీ కానీ వేరే ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే రెగ్యులర్ గా ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే ఏ మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి డిటెక్ట్ అవుతుందేమో, వీళ్ళ స్కామ్ అనేది డిటెక్ట్ అవుతుందేమో అని వీళ్ళు చాలా కాషియస్ గా ఉండి వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఒక పోర్టబుల్ స్కానింగ్ డివైస్ ని యూజ్ చేశారు. ఒక పోర్టబుల్ స్కానింగ్ డివైస్ ని యూజ్ చేసి ఈ పర్టికులర్ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ నాసిక్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ దీన్ని సాఫ్ట్ కాపీ కింద కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసి పీడిఎఫ్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేశారు. చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే ఈ నాసిక్ మహారాష్ట్ర సిటీ బయట శివార్లలో వీళ్ళు ఏం చేశారంటే ఒక సెటప్ పెట్టుకున్నారు. ఈ సెటప్ లో వీళ్ళు ఏం చేశారంటే ఒక షాడో సర్వర్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ షాడో సర్వర్ లో ఈ డేటాను అంతటి కూడా వీళ్ళు దాచారు. అక్కడ నుంచి వీళ్ళు వీటి ప్రింట్అవుట్స్ అవి చేసి వీళ్ళు అమ్మడం మొదలు పెట్టారు. అలా అమ్మడం మొదలు పెట్టిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ పబ్లిష్డ్ ఇన్ ద పబ్లికేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఒక శుభం ఖైర్నార్ అని ఒక మెడికల్ డాక్టర్, ఆయనకి 10 లక్షలకి ఈ గ్యాంగ్ అమ్మడం జరిగిందండి. 10 lakhs కి ఈ మెడికల్ స్టూడెంట్ డాక్టర్ శుభం ఖైర్నార్ ఈయనకు అమ్మిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఈయనకి సాఫ్ట్ కాపీ అమ్మారండి. ఈ సాఫ్ట్ కాపీ ఈయనకు అమ్మేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే దాన్ని ఒక హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేశాడు. హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేసి ఈయన 10 లక్షలకి కొన్నాడు. ఈయన దాన్ని హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేశాక ఏం చేశాడంటే గుడ్గావ్లో కొందరు ఉన్నారు, ఆ గుడ్గావ్లో ఒక ఇద్దరికి ఏం చేశాడంటే దీన్ని ఫిజికల్ కాపీ కింద కన్వర్ట్ చేసి వీళ్ళకైతే అమ్మడం జరిగింది. ఈయన 10 లక్షలకి కొన్నాడు. ఈ సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేసి 5 లక్షల రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఈ శుభం ఖైర్నార్ అన్న వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు గుడ్గావ్ ఢిల్లీకి దగ్గరలో ఉంటది, ఈ గుడ్గావ్ కి సంబంధించిన వారికి వీళ్ళు కూడా యాక్చువల్లీ ఈ మెడికల్ స్కామ్ తో సంబంధితులే, వీళ్ళకి అమ్మడం జరిగిందండి. వీళ్ళ దగ్గర ఆయన 15 లక్షలకి ఈ కాపీని అయితే అమ్మడం జరిగింది. 15 లక్షలకి ఈ కాపీ అమ్మిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఈ ఇద్దరు కూడా గుడగావ్కి చెందిన ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూర్చొని దాన్ని ఒక హ్యాండ్ రిటన్ కాపీ కింద చేశారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టే అంటే వీళ్ళకి ఎట్లాంటి క్రిమినల్ మైండ్ ఉంది చూడండి. ఇదంతా ఒక యాక్చువల్లీ నెట్వర్కింగ్, ఇదంతా కూడా వెల్ కనెక్టెడ్, వెల్ హ్యాచ్డ్, a premeditated plan అన్నమాట ఇదంతా కూడా. they're all experts in committing such crimes. వీళ్ళు డిటెక్ట్ అవ్వకూడదు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పి, పట్టుపడకూడదు, లేదంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ ఏం చేశారంటే వీళ్ళిద్దరు కూడా కూర్చొని ఆ ప్రింటెడ్ లీక్డ్ క్వశ్చన్ పేపర్ ని తీసుకొని హ్యాండ్ రిటన్ పేపర్ కింద కన్వర్ట్ చేశారు. ఈ ప్రింటెడ్ లీక్డ్ పేపర్ లో 180 క్వశ్చన్స్ ఉండేవి. ఈ 180 క్వశ్చన్స్ కి ఏం చేశారంటే ఇంకా ఒక 230 క్వశ్చన్స్ యాడ్ చేసి టోటల్ గా 410 క్వశ్చన్స్ కలిగిన ఒక పేపర్ ని హ్యాండ్ రిటన్ క్వశ్చన్ పేపర్ ని అయితే తయారు చేశారు. ఈ మిగతా 230 క్వశ్చన్స్ ఎట్లా యాడ్ చేశారు వీళ్ళంటే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే గెస్ చేసి కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు గెస్ట్ చేసి ఈ గెస్ట్ క్వశ్చన్స్ ని వీటిలో యాడ్ చేయడానికి చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే మరలా సెక్యూరిటీ రీజన్స్, పట్టుపడకూడదు, ఇది డిటెక్ట్ అవ్వకూడదు, ఈ స్కామ్ లైట్ కి రాకూడదు, పీపుల్ షుడ్ బి కన్ఫ్యూజ్డ్ అని ఒకటి డేటాని ఫిజికల్ హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేశారు. హార్డ్ కాపీని తర్వాత మళ్ళీ ఈ సెకండ్ గ్రూప్ వచ్చేసి హ్యాండ్ రిటన్ కాపీ కింద కన్వర్ట్ చేశారు.
ఈ హ్యాండ్ రిటన్ కాపీకి అడిషనల్ క్వశ్చన్స్ అని కూడా యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఒరిజినల్ గా యాక్చువల్లీ 135 క్వశ్చన్స్ దీంట్లో అమర్చారు ఒరిజినల్ లీగ్డ్ పేపర్ నుంచి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ టోటల్ 410 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 410 కలిగిన క్వశ్చన్స్ లీగ్డ్ పేపర్ ఏం చేశారంటే వీళ్ళు డిఫరెంట్ పీపుల్ అమ్మారు ఆల్ ఓవర్ ఇండియా. పలు రాష్ట్రాల్లోకి ఈ పేపర్ అయితే లీక్ అవ్వడం మొదలు పెట్టింది. వీళ్ళు చాలా మందికి అమ్మడం మొదలు పెట్టారు. ఇది అమ్మిన తర్వాత ఏమైందంటే 26th of April 2026 మరలా ఇది గుడగాంకి చెందిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ పేపర్ ని ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్కి చెందిన వాళ్ళు. ఈ రాజస్థాన్కి చెందిన ఇద్దరు బ్రదర్స్, ఒక ఆయన పేరు మంగిలాల్, ఆయన యాక్చువల్లీ బీజేపీ సభ్యుడు. ఇంకొక ఆయన వచ్చి వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడే దినేష్ బివాల్. వీళ్ళిద్దరికి కూడా ఈ గుడగాం డాక్టర్ ఒక ఆయన వీళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇద్దరు బ్రదర్స్ లో ఒక బ్రదర్ కుమారుడు సికర్ అనే సిటీలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. సో ఈ మంగిలాల్ తర్వాత దినేష్ బివాల్ ఈ గుడగావ్ డాక్టర్ దగ్గర ఈ హ్యాండ్ రిటన్ లీగ్డ్ నీట్ క్వశ్చన్ పేపర్ కొన్న తర్వాత వాళ్ళ కుమారుడికి పంపిస్తారండి. అది అక్కడికి పంపించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ కుమారుడికి పంపించడమే కాకుండా ఇతరులకు కూడా అమ్మడం మొదలు పెడతారు. ఇక్కడ ఈ స్కామ్ అన్నది ఎరప్ట్ అయ్యిందండి. ఎప్పుడైతే ఈ ఇద్దరు మంగిలాల్ తర్వాత దినేష్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ లీగ్డ్ క్వశ్చన్ పేపర్ ని కొనుక్కొని ఇతరులకు అమ్మడం మొదలు పెట్టారో అక్కడి నుంచి ఈ స్కామ్ అనేది చాలా పెద్ద రీతిలో ఎరప్ట్ అయిందండి. ది ఎరప్షన్ ఆఫ్ ద నీట్ స్కామ్ స్టార్టెడ్ ఫ్రమ్ దీస్ టూ బ్రదర్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ మెడికల్ స్కామ్స్ చేసే కొందరు ఏజెంట్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ వెల్ కనెక్టెడ్ విత్ వేరియస్ హాస్పిటల్స్ అండ్ విత్ వేరియస్ ఏజెన్సీస్. దీంట్లో రాకేష్ కుమార్ మణిలాల్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఈ రాకేష్ కుమార్ ఏం చేశారంటే ఈ మంగిలాల్ ని దినేష్ ని ఇద్దరిని కూడా అప్రోచ్ అయ్యారు. ఈ ఇద్దరిని అప్రోచ్ అయిన తర్వాత ఆ లీగ్ నీట్ న్యూస్ క్వశ్చన్ పేపర్ ని 5 లక్షలకి కొనడం జరిగింది. 5 లక్షలకి రాకేష్ కుమార్ కొన్నాక ఏం చేశాడు, రాకేష్ కుమార్ ఒక్కడే వేరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో 700 స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అమ్మడం జరిగిందండి. ఇందాక నేను చెప్పా కదా ఇక్కడ ఎరప్షన్ అయింది అని. ఈ దినేష్ అండ్ మంగిలాల్ ద్వారా ఎరప్షన్ అయింది. దానికి ప్రధాన సూత్రధారి అంటే దీన్ని స్ప్రెడ్ చేయటానికి రాకేష్ కుమార్ కూడా ఒక అంటే ప్రథమ రెస్పాన్సిబిలిటీ వహిస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రాకేష్ కుమార్ ఒక్కడు 700 స్టూడెంట్స్ కి ఆల్ ఓవర్ ఇండియా అమ్మిన తర్వాత ఈ 700లోనే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు కేరళలో చదువుతున్న ఒక స్టూడెంట్, ఆయన వాళ్ళ నాన్నగారికి సికర్ లో పంపిస్తే వాళ్ళ నాన్నగారు ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ కోచింగ్ లెక్చరర్ దగ్గర, ఆ ట్యూటర్ దగ్గర ఇది లీక్ అని నిర్ధారించుకున్న తర్వాత ఆయన వీళ్ళు ఏం చేశారో ఈయన కొంతమందితో కలిసి అక్కడ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళారండి సికర్ లో. ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఏమైందంటే ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ అని వీళ్ళ పరిధిలో వచ్చే ఒక పోలీస్ స్టేషన్, ఈ పేపర్ ని తీసుకొని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, సార్ ఇది నీట్ కి సంబంధించిన పేపర్, ఈ ఇయర్ 2026 నీట్ కి సంబంధించిన పేపర్, ఇది లీక్ అయింది, మా దగ్గరికి కాపీ వచ్చింది, దయచేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, ఒక ఎఫ్ఐఆర్ రైజ్ చేయండి అని చెప్తే అక్కడ పోలీస్ వారు ఏమన్నారంటే, మీరు అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, అలాంటిది ఏమీ లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళనైతే ఆ కంప్లైనెంట్స్ అయితే వాళ్ళని అక్కడి నుంచి షూ చేశారండి. అంటే షూ అంటే వెళ్ళగొట్టడం. అక్కడి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అంతటితో ఊరుకుండక వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎన్టీఏని అప్రోచ్ అయ్యారండి. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే నీట్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఈ ఎన్టీఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కంప్లైంట్ తీసుకొని ఎన్టీఏ అక్కడి నుంచి దీన్ని రాజస్థాన్ పోలీస్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. రాజస్థాన్ పోలీస్ కి దీన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత ఏమైంది అంటే రాజస్థాన్ పోలీస్ ఈ కంప్లైంట్ ని తర్వాత ఈ పేపర్ ని తీసుకున్నాక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి పంపించడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పంపించిన తర్వాత
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అంటాము మోస్ట్లీ, అంటే యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా వీళ్ళే చేస్తారు. ఈ NIA ఏం చేసింది, NIA ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి NIA తర్వాత రాజస్థాన్ పోలీస్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రాజస్థాన్ లో SSO స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ అన్న ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అయితే దీన్ని అప్పగించడం మొదలు పెట్టింది. ఈ స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ వారు ఇన్వెస్టిగేషన్ మరలా మొదలు పెట్టారు. స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక చక్కటి ఫైండింగ్ చేశారు. ఏంటి అంటే, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా వీళ్ళు వాట్సాప్ అని కూడా క్లుప్తంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఈ పర్టికులర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద NEET లీక్డ్ క్వశ్చన్ పేపర్ వాస్ ఫార్వర్డెడ్ మల్టిపుల్ టైమ్స్ అన్నది వీళ్ళు తెలుసుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే, డెఫినెట్లీ this is actually genuine, this complaint is actually genuine, and this particular data has been transferred multiple times to various people అని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దాని తర్వాత ఏమైందంటే, ఇన్వెస్టిగేషన్ చేశాక స్టేట్ స్పెషల్ ఆపరేషన్ అడిషనల్ డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే, ఆయన పేరు విశాల్ బన్సల్ గారు అడిషనల్ DG ఏమన్నారంటే, ఈ క్వశ్చన్ పేపర్ అన్నది చాలా మంది స్టూడెంట్స్ దగ్గర 1 వీక్ బిఫోర్ ది ఎగ్జామ్ వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటి అంటే, ఎగ్జామ్ అయ్యే ఒక 1 వీక్ బిఫోర్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఈ లీక్డ్ పేపర్ ఉండింది. కొన్ని పర్యాయాలు కొందరు స్టూడెంట్స్ దగ్గర 1 మంత్ బిఫోరే ఈ పేపర్ ఉండింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు నిర్ధారించుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి ఫైనల్ గా 12th మే NIA అనౌన్స్ చేసింది. ఏంటి అంటే, ఈ ఎగ్జామ్ ని ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి. తర్వాత ఇప్పుడు May 21st రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే SOG అడిషనల్ డైరెక్టర్ చెప్పారు, ఒక 1 మంత్ బిఫోర్ ఈ NEET క్వశ్చన్ పేపర్ అన్నది లీక్ అయ్యింది. 1 మంత్ బిఫోర్ స్టూడెంట్స్ దగ్గర ఈ పేపర్ అయితే ఉండింది. ఒక 1 మంత్ బిఫోర్ డిఫరెంట్ మెడికల్ స్టూడెంట్స్ దగ్గరికి ఈ పేపర్ వచ్చినప్పుడు what are the investigative agencies doing? What is the government, the union government doing? And what are the intelligence agencies which has the intelligence report doing? Why did we fail? And what is the administration doing? Why did the administration fail? Why did the government fail? Why did the police fail? And why did, above all, the intelligence agencies fail? Another ఒక పెద్ద question. And is India sleeping? Are all the investigative agencies sleeping? Or are they having a sleepover? అన్న ఒక క్వశ్చన్ మనం వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2024 లో ఒక మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. దానికి ముందే 2024 లో అంత పెద్ద ఫ్రాడ్ జరిగిన తర్వాత కూడా మన ఏజెన్సీస్ అన్ని కూడా నిద్రపోయి 1 మంత్ బిఫోర్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోవటం అనేది చాలా బాధాకరం. అంటే దట్ షోస్ ద రోల్ ఆఫ్ ద డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా టు how alert they are and how cautious they are. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, మంగిలాల్ తర్వాత దినేష్. వీళ్ళు బీజేపీ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. దాంట్లో ఒక బ్రదర్ వచ్చేసి హార్డ్ కోర్ బీజేపీ సపోర్టర్ అండ్ బీజేపీ మెంబర్ ఆల్సో. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ తో పాటు ఇండియా టుడేలో పబ్లిష్ అయిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి చాలా క్లోజ్ అయిన, ఎడ్యుకేషన్ మినిస్టర్ తో పాటు ఈయన చాలా ఫొటోస్ అది కూడా ఇండియా టుడే పబ్లిష్ చేసింది. సో ఈయన ఒక కీలకమైన వ్యక్తి. ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈయన సపోర్ట్ చేయమని ఆయన క్యాంపెయిన్ చేశారు. సో బీజేపీ అన్నది వాళ్ళకి, అంటే సెంట్రల్ లో అధికారం ఉండగా 21 స్టేట్స్ లో వాళ్ళ అధికారం ఉండగా ఇవన్నీ కూడా జరగటం, అందులో బీజేపీకి చెందిన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం బాధాకరం. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దీని మీద ఒక చాలా పెద్ద అంచున ఒక ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టాలని చెప్పి కోరుతున్నారండి. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి. దీని మీద ఒక రిటైర్డ్ జస్టిస్ ద్వారా ఒక కమిషన్ ని వెయ్యాలి. లేదంటే 24 లో జరిగింది, మరలా తర్వాత 26 లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 22 lakhs, అటు ఇటు మైనస్ ప్లస్ ఉండొచ్చు, 22 lakhs స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ వస్తుందని చెప్పి తిండి ఇవన్నీ కూడా నిద్రాహారాలు అన్ని కూడా మానేసి
డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు లేని వాళ్ళు వాళ్ళ గోల్డ్ అమ్మేసి లేదంటే ప్రాపర్టీస్ వాళ్ళు మార్టిగేజ్ చేసి దివారాత్రాలు కోచింగ్స్ తీసుకొని కూర్చొని చదివితే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయితే ఎట్లా. ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిలీఫ్ పొంది ఉన్నారు చాలా మంది. అయిపోయింది కదా, ఇంకా రిజల్టే కదా, రాగానే మేము డాక్టర్స్ అవుతాము అన్న ఒక వాళ్ళ లైఫ్స్ తో అంతా కూడా మన గవర్నమెంట్ తర్వాత డిఫరెంట్ ఏజెన్సీస్ ఆడుకోవటం ఏమి కూడా సమంజసంగా లేదు. దీనికి సుప్రీంకోర్టు వారు యాక్చువల్లీ దే షుడ్ యాక్చువల్లీ ఇంటర్వీన్ ఇన్ దిస్ అండ్ అ స్పెషల్ లా షుడ్ బి బ్రాట్. ఇట్లాంటి స్కామ్స్ జరిగినప్పుడు ఏదో ఐపీసీకి చెందిన కొన్ని సెక్షన్స్ 420, 467 ఇవి పెట్టేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి తర్వాత ఇయర్స్ తరబడి ఈ ట్రయల్ జరగటం ఎంతవరకు సమంజసం? వీటికి ఇన్స్టెంట్ యాక్ట్ అంటే ఇన్స్టెంట్ పనిష్మెంట్ అనేది ఎందుకు ఉండదు? ఇట్లాంటి వాటికి ఇది ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కి స్పెషల్ కోర్ట్స్ పెట్టిన విధంగా ఇట్లాంటి స్పెషల్ స్కామ్స్ కి రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ఎగ్జామ్స్, రిలేటెడ్ టు ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఒక స్పెషల్ ట్రైబ్యునల్ ఎందుకు పెట్టకూడదు? లేదంటే ఒక స్పెషల్ కోర్ట్ ఎందుకు కాన్స్టిట్యూట్ చేయకూడదు? ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు జస్టిఫై దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఫర్ అ స్పీడీ ట్రయల్ ఎందుకు చేయకూడదు అన్నది క్వశ్చన్స్ నేను రైజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఏమన్నారు? జర్నలిస్ట్ అంతా కూడా వచ్చి ఆయన క్వశ్చన్ చేస్తే ఆయన ఏమన్నారు? లేదు, అట్లాంటి స్కామ్ ఏమీ జరగలేదు, పేపరే లీక్ అవ్వలేదు. ఆయన పేపర్ ఎందుకు లీక్ అవ్వలేదు అంటున్నారంటే అవుట్ ఆఫ్ 180 క్వశ్చన్స్ ఓన్లీ 120 క్వశ్చన్స్ కదా లీక్ అయినాయి. అన్ని 180 to 180 ఆయన ముందు పెడితే లీక్ అయ్యాయేమో అని చెప్పి ఉండేవాడే. 120 క్వశ్చన్స్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 70%. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు 70% ఆఫ్ ద లీక్. సో ఇట్లాంటివన్నీ కూడా the Supreme Court has to intervene and then the lawmakers should actually make a special law. Thank you.